హలో అండి. ఈ వీడియోలో నేను మీతో మరొక జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో, ఇదొచ్చేసి నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ అనమాట. సో, దీని నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందు మీలో అంటే మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైతే సీరియస్‌గా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ లింక్స్ అయితే పంపించండి. ఎందుకంటే ఎవరో ఒకరికి ఇది హెల్ప్ అవ్వచ్చు కదా! ఎలిజిబుల్ అయ్యుంటారు. వాళ్ళు ఈ నోటిఫికేషన్ చూసి ఉండకపోవచ్చు. వేరే ఎక్కడైనా సరే. సో, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కదా! సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ ఎక్కడుంది, ఎలా చూడాలి అనేది చెప్పేస్తారండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ ఇండియా.ఓఆర్‌జీ ఈ వెబ్‌సైట్ లింక్ ద్వారా మీరు లేకపోతే గూగుల్ సెర్చ్ చేసిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ అని చెప్పేసి మీకు ఈజీగానే గూగుల్ సెర్చ్‌లో వస్తుంది. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ హోమ్ పేజ్‌లో ఉన్నాం అనమాట మనం. సో, ఇక్కడ మనం ఇలా మళ్ళీ చూపిస్తాను. ఓకే. ఇది అఫీషియల్ పేజు. ఇలా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందకొస్తే మీకిక్కడ రిక్రూట్‌మెంట్ అని ఒక లింక్ కనిపిస్తుందనమాట. ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయంగానే మీరు ఈ పేజ్‌కి మై జాబ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో, ఇందులో వచ్చేసరికి మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఈ ఫస్ట్ జాబే మనకు కావాల్సింది. సో, ఇదొచ్చేసి జూన్ 5న రిలీజ్ చేయడం జరిగింది. సో, లాస్ట్ డేట్ వచ్చేసి సారీ, సారీ. జూలై 5న అనేది దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 30th అనమాట. సో, కన్సల్టెంట్ అనమాట. మీరు అప్లై చేసుకుంటున్న డెసిగ్నేషన్ వచ్చేసి కన్సల్టెంట్‌కి. సో, ఒకసారి ఈ నోటిఫికేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అంటే డౌన్లోడ్ అవుతుందనమాట. పీడీఎఫ్‌లో డౌన్లోడ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ కన్సల్టెంట్ అనమాట. సో, ఇదొచ్చేసి రిలీజ్ చేసింది ఎవరనుకున్నాం నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ వాళ్ళు. అండ్ ఇది ఢిల్లీలో ఉంది. సో, ఇక్కడ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూస్తే కోఆర్డినేషన్ విత్ ప్రోగ్రామ్ డివిజన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ టు collect their inputs or comments on the program implementation plan PIP of states for placing the same before the National Program Coordination Committee NPCC of a state allocated to the consultant. Undertake field visits and monitor or review the program implementation in the states. Collect and analyze data on components of health system strengthening. Provide technical inputs on thematic areas. Technical assistance for decentralized planning and strengthening health systems in the poor performing districts of India. Building capabilities, building capacities at a district and state level for making health plans and for review and improving the plans using both epidem oh my god epidemiological and HMIS inputs, budgeting and financial planning as required for poor performing states. Develop study or evaluation protocols, undertake and guide studies as needed. Provide technical assistance for implementing of the NHRM and its goals at centers and in states as may be agreed upon for time to time. Mobilizing technical assistance inputs for the states and district administration, including preparation of terms of reference, inviting proposals, application, etc. Undertake other assignments which may be assigned from time to time by the reporting authority. సో ఇవి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే ఎలిజిబిలిటీకి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ హెల్త్, preventive and social medicine. Published work in the area of health systems or public health. At least 2 years of post-qualification work experience in health systems research or in planning and implementation of service delivery. Computer proficiency with high level of familiarity with commonly used packages like MS Word, Excel, PowerPoint, and web surfing to search relevant data and documents. Excellent communication and presentation skills, analytical and interpersonal abilities, excellent oral and written communication skills in English. Working knowledge of Hindi also desirable. Demonstrated ability to work in a multidisciplinary team environment.
demonstrated experience in operationalizing health program at field level or working in strengthening of district level health systems, willingness to travel to states and districts to provide technical assistance, and ability to work on different assignments simultaneously to meet the timelines for assignments. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 45 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. ఓకే. రెమ్యూనరేషన్ రేంజ్ వచ్చేసి ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. 60,000 నుంచి 1,20,000 పర్ మంత్ వరకు రేంజ్ ఉందన్నమాట. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేయాలి అంటే, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మనం ఇందాక ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసామో అదే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిమెంబర్ ద ఇంపార్టెంట్ డేట్, July 30 ఈజ్ ద లాస్ట్ డేట్. July 30. అండ్ ఇక్కడ ఇది ఢిల్లీ వాళ్ళది కాబట్టి మనకి 2 ఫార్మాట్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరైతే అప్లై చేద్దాము అని అనుకుంటున్నారో మీరు సైన్ అప్ అవ్వాలి అకౌంట్లోకి. వెబ్సైట్లోకి సైన్ అప్ అయిన తర్వాత మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే అకౌంట్ లేదో NHSRCలో, సో వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. దట్ మీన్స్ సైన్ అప్ తర్వాత లాగిన్ అనేది కంపల్సరీ. అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా NHSRCలో ఉన్న కన్సల్టెంట్ పోస్ట్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు చూపించాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపించాను. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి హెల్ప్ అవ్వచ్చు. ప్లీజ్ షేర్ చేయండి మీరు చూసినట్టయితే. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండొచ్చు కదా. సో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకుంటారు, లేకపోతే ఇగ్నోర్ చేస్తారు. తప్పు అయితే ఏం లేదు కదా షేర్ చేయడం వల్ల. సో ఎవరైతే అప్లై చేశారో, అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్.